హలో యానిమీ ఫ్యాన్స్, నేను వచ్చేసి ద ఎమర్జెన్సీ షాడో యానిమీ ఎపిసోడ్ 4 అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎపిసోడ్ 3 ఎండింగ్లో వచ్చేసి మన కాగనో అనేది వాళ్ళ సిస్టర్ని కాపాడేస్తాడు. అదేవిధంగా అక్కడ ఉన్న విలన్ అనేది చంపేస్తాడు అనమాట. చంపేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మన కాగనో అనేది ట్రైన్లో అనేది వెళ్తూ ఉంటాడు అనమాట. ట్రైన్లో వెళ్తూ అతను ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఏమనంటే అతని ఒక గ్రూప్లో ఉంటారు కదా, ఆల్ఫా అలాగే అతని ఒక మెంబర్స్ అనేది వాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా ఎపిసోడ్ 3 ఎండింగ్లో వచ్చేసి వాళ్ళనేది గురించి అనేది ఆలోచిస్తుంటారు అనమాట. వాళ్ళు ఏం చెప్పి వెళ్ళిపోతారంటే వాళ్ళు వచ్చేసి మేము వచ్చేసి ఈ యొక్క కల్ట్ ఆఫ్ డియోన్ గురించి తెలుసుకున్నాము. ఈ గ్రూప్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి మేము అనేది వేరే వేరే ప్లేస్కి వెళ్ళి ఈ యొక్క గ్రూప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అదేవిధంగా ఈ యొక్క గ్రూప్ని అనేది నాశనం చేస్తామని చెప్పేస్తారనమాట మన కాగనకు వచ్చేసి. ఆ విధంగా చెప్పనే వాళ్ళు అనేది అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారనమాట. లేకపోతే అసలు ఈ యొక్క కల్ట్ ఆఫ్ డియోన్ గ్రూప్ అనేది లేదు గైస్. అయితే మన కాగనం వచ్చేసి వీళ్ళకి అనేది అబద్ధం చెప్తారనమాట. కానీ వాళ్ళని ఎన్నాళ్ళు నమ్మిస్తాడు, వాళ్ళు కొనాలంటే నమ్ముతారు. కానీ వాళ్ళు ఏజ్ పెరిగే కొద్ది వాళ్ళు అనేది నమ్మలేరు కదా. వాళ్ళని వచ్చి వాళ్ళే అంతలో వాళ్ళే ఫ్రీ చేసుకొని వాళ్ళు అనేది ఈ విధంగా చెప్పి ఎవరి ప్లేస్కి వాళ్ళు అనేది వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళకి నచ్చిన జీవితం గడపడానికి ఆ విధంగా చెప్పి మన కాగనకు చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక మన కాగనం అనేది ఆలోచిస్తుంటారు అనమాట. అప్పుడు మన కాగనం ఉంటాడు అనమాట. మళ్ళీ నేను వచ్చేసి నా ఒక్క వరల్డ్ అనేది నేను నా ఒక్కనే బ్యాటిల్ చేసేవాడిని, నాకు ఈ యొక్క ఆల్ఫా ఈ విధంగా ఎవరు లేరు, కానీ ఒక్కనే బ్యాటిల్ చేసుకునేవాడిని అంటారు అనమాట. అప్పుడే మన కాగనం ఎలా చనిపోయాడని తెలుస్తుంది గైస్. అయితే మన కాగనం వచ్చేసి ఒక దగ్గర ట్రైనింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక రాయి మీద అనేది తలకాయ కొడుతూ ఉంటారు అనమాట. కొట్టు నాకు వచ్చేసి మ్యాజిక్ కావాలంటూ ఆ తలకాయని ఆ ఒక రాయికి అనేది కొడుతూ ఉంటారు అనమాట. కొడుతున్నప్పుడు అతనికి అనేది మైండ్ సరిగ్గా పనిచేయక అతను వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళి ఆ కొండ నుంచి అనేది కింద పడిపోతారు అనమాట. కింద పడిపోయే టైంకి అక్కడ వచ్చేసి ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద పడిపోయిన వెంటనే అక్కడ వచ్చేసి ఒక లారీ వచ్చేసి కాగనం అనేది గుద్దేస్తుంది అనమాట. గుద్దేసిన వెంటనే మన కాగనం అనేది చనిపోతాడు. ఈ విధంగానే మన కాగనం అనేది ఆ ఒక వరల్డ్ అనేది చనిపోయినాక మన కాగనం వచ్చేసి ప్రజెంట్లో వచ్చేసి మన కాగనం వచ్చేసి ఒక మిడ్గార్డ్ సిటీ అనే ఒక రాయల్ సిటీకి అనేది వస్తారనమాట. ఆ ఒక సిటీ చూస్తూ మన కాగనం అంటాడనమాట, ఈ యొక్క సిటీ పాపులేషన్ వచ్చేసి 1 మిలియన్ కన్నా ఎక్కువ పాపులేషన్ ఉంటారు ఈ యొక్క సిటీలో అంటూ అతను అనేది వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు మన కాగనం అనేది తెలుసు అనమాట. అసలు మన కాగనం వచ్చేసి ఈ యొక్క సిటీకి ఎందుకు వచ్చాడంటే మిడ్స్కాల్ స్కూల్ ఈ యొక్క సిటీలో ఉంటుంది గాయస్. అయితే వాళ్ళ సిస్టర్ అనేది ఈ యొక్క స్కూల్కి వెళ్తుంది కదా. ఇప్పుడు కూడా మన కాగనం అనేది 18 ఇయర్స్ వచ్చాయి కాబట్టి మన కాగనం కూడా డార్క్ నైట్ కానీ ఆ యొక్క స్కూల్లో అనేది చదువుకొని కానీ వస్తాడనమాట. ఆ విధంగా మన కాగనం అనేది ఈ యొక్క మిడ్స్కాట్ సిటీకి అనేది వస్తాడు. ఆ విధంగా మన కాగనం అంటాడనమాట. మిడ్స్కాట్ స్కూల్ వచ్చేసి చాలా ప్రసిద్ధమైన స్కూల్. ఈ యొక్క స్కూల్లోకి అనేది బయట నుంచి అలాగే కింగ్డమ్ నుంచి చాలా మంది అనేది ఈ యొక్క స్కూల్లో చదువుతుంటారు. చాలా ప్రసిద్ధమైన స్కూల్ ఈ యొక్క స్కూల్ అని చెప్తారన్నమాట మన కాగనం వచ్చేసి. చెప్పిన తర్వాత మన కాగనం అనేది అతను వచ్చిన ఒక అపార్ట్మెంట్లోకి వెళ్తారనమాట. అతను ఒక అపార్ట్మెంట్లో చూసినట్టయితే అతని రూమ్ అనేది చాలా చీపెస్ట్ అయిన రూమ్ అనమాట. ఆ రూమ్లో ఉంటారనమాట మన కాగనం వచ్చేసి. ఎందుకంటే మన కాగనం అనేది ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్గా ఉండాలనుకుంటారనమాట మన ఒక హీరో అనేది. ఎందుకంటే తన ఒక ఎమినేషన్ షాడో ఒక గుర్తింపు అనేది ఎవరికి తెలియవద్దని తన ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్గానే ఉంటుంది అనమాట. ఈ యొక్క స్టోరీ మొత్తం ఈ యొక్క సీజన్ మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్గానే ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది గైస్. అయితే ఈ యొక్క మన బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ అనేది ఆ విధంగా ఉంటారనమాట. ఆ విధంగా మన ఒక కాగనం వచ్చేసి తయారయ్యే తన అనేది బయటకు వస్తారనమాట. బయటకు వచ్చినట్టయితే అతను ఒక ఫ్రెండ్స్ అనేది చూస్తాం. అతని పేరు వచ్చేసి షా అలాగే పూ అనమాట. వీళ్ళిద్దరు వచ్చేసి మన కాగనం ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ లెక్కన ఉంటారనమాట. అంటే అందరం కూడా అంత చాలా బాగా అవపడకుండా ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్గానే ఉంటారు. ఆ విధంగా వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి కానీ వాళ్ళని ఒక ట్రైన్ అనేది వెక్కి వాళ్ళ ముగ్గురు అనేది మాట్లాడుకుంటూ వెళ్తుంటారు అనమాట. వెళ్తున్నప్పుడు అతని యొక్క ఫ్రెండ్ అనేది షా అంటాడు అనమాట, మనం కూడా వచ్చేసి మన ఒక ఫ్రెండ్స్ లెక్క వాళ్ళ లెక్క మనం కూడా ఒక లగ్జరీ అయిన రూమ్లో ఉంటే బాగుండు అంటారు అనమాట. లెక్కకి ఏంటంటే గైస్, అయితే ఇక్కడ వచ్చేసి స్కిల్స్ అలాగే టాలెంట్ ఉన్న వ్యక్తులకు అనేది చాలా లగ్జరీ అయిన రూమ్స్ అనేది ఇస్తారు. టాలెంట్ అలాగే ఏం లేని వాళ్ళకి అనేది నార్మల్ రూమ్స్ ఇస్తారనమాట. చాలా చీపెస్ట్ అయిన రూమ్స్. మన కాగనం వచ్చేసి అందరం కూడా బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్లో ఉండాలనుకుంటారు కాబట్టి మన కాగనం వచ్చేసి చాలా చీపెస్ట్ రూమ్లోనే ఉండాలనుకుంటాడు. ఎందుకంటే అతని గుర్తింపు అనేది ఎవరికి తెలియవద్దని. ఆ విధంగా మన కాగనం అనేది వాళ్ళ ఫ్రెండ్స్ అనేది మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అప్పుడు అతని యొక్క ఫ్రెండ్ షా అంటే పూ అంటాడు, అంత లేదు మనకు అనేది అంత స్కిల్స్ లేవు కాబట్టి మనం అనేది అంత ఈజీగా మనం అనేది ఆ యొక్క లగ్జరీ అపార్ట్మెంట్ అనేది మనం వెళ్ళము అంటారనమాట. అప్పుడు వచ్చేసి మన కాగనం, మీరు కూడా మా సిస్టర్ లెక్క ఆనెస్ట్ స్టూడెంట్గా మారండి, మంచి టాలెంటెడ్ స్టూడెంట్గా మారితే మిమ్మల్ని కూడా డొమైన్కి తీసుకుంటారు అని చెప్తారనమాట. డొమైన్ అంటే గైస్ అది వచ్చేసి లగ్జరీ రూమ్స్ అనమాట. లగ్జరీ అలాగే టాలెంట్ ఉన్న పర్సన్స్ అనేది ఆ ఒక డొమైన్లో ఉంటారు. నేను వచ్చేసి అది వచ్చి లగ్జరీ రూమ్స్ అని చెప్తున్నాను. అయితే ఆ విధంగా అన్నప్పుడు అతని ఒక ఫ్రెండ్స్ ఉంటారు, అంత సీన్ లేదు మాకు అంటూ వాళ్ళు అనేది మాట్లాడుకుంటూ వెళ్తారనమాట. అప్పుడు వచ్చేసి షా అంటాడు అనమాట, నువ్వు వచ్చేసి మొన్న టెస్ట్లో అనేది చాలా లోయెస్ట్ మార్కులు తెచ్చుకున్నావు కాబట్టి నీకు అనేది పెనాల్టీ ఇచ్చాము గుర్తుందా అంటే కాగనం వచ్చేసి అవును గుర్తుందని చెప్తారనమాట. ఆ ఒక పెనాల్టీ అనేది నువ్వు అనేది మన స్కూల్లో ఉన్న చాలా పాపులర్ అమ్మాయి దగ్గర వెళ్ళి నువ్వు అనేది ప్రపోజ్ చేస్తే తన దగ్గర అనేది నువ్వు అనేది రిజెక్షన్ తీసుకోవాలి అని ఒక పెనాల్టీ అనేది వీళ్ళని చెప్తారనమాట. ఆ విధంగా చెప్పేసరికి మన కాగనం కూడా ఒప్పుకుంటారనమాట. ఒప్పుకొని వాళ్ళందరూ అనేది వాళ్ళ ఒక స్కూల్కి అనేది వెళ్తారు. స్కూల్లోకి వెళ్ళంగానే మనం చూస్తాము ఒక అమ్మాయి అనేది ఒక అనేది ప్రపోజ్ చేశారనమాట. ఆ ఒక్క అమ్మాయి అనేది స్కూల్లో చాలా పాపులర్ అయిన అమ్మాయి. తనే వచ్చేసి ప్రిన్సెస్ అలెక్సియా అనమాట. తను వచ్చేసి ఆ స్కూల్లో చాలా అందంగా ఉంటుంది, చాలా పాపులర్ అయిన అమ్మాయి అనమాట. ఆ అమ్మాయికి అనేది
ఒక అబ్బాయి అనేది ప్రపోజ్ చేస్తాడు. కానీ అతను అనేది ప్రిన్సెస్ అలెక్సియా అనేది రిజెక్ట్ చేస్తాడనమాట. రిజెక్ట్ చేసినప్పుడు అతను ఒక ఫ్రెండ్ అంటాడు మన కాగనతోటి, నీకు ఏం బాధపడతావు కదా, అంత భయం అవుతుందా ఏమన్నా అంటే, నాకేం భయం లేదని చెప్పేసి మన కాగన అంటాడు. నైట్ మొత్తం నేను వచ్చేసి ఒక సీన్ అనేది నేను అనేది రిపీట్గా నేను సీన్ని ట్రైనింగ్ తీసుకున్నాను అని చెప్తారు అనమాట. అంటే నైట్ మొత్తం ఒక సీన్ అనేది ప్రాక్టీస్ చేసి ఉంటారు అనమాట మన కాగన వచ్చేసి అని చెప్పేసి ఆ విధంగా వెళ్ళి ఆ ఒక ప్రిన్సెస్ అలెక్స్ దగ్గరికి వెళ్ళి తను అనేది భయపడుతూ తనకు అనేది ప్రపోజ్ చేస్తారనమాట. ప్రపోజ్ చేసినప్పుడు అతను ఏమంటారంటే, నువ్వు వచ్చేసి నాకు గర్ల్ ఫ్రెండ్గా అవుతావు అని అంటే, ఆ అమ్మాయి అనేది ఏం సమాధానం చెప్తాదనమాట. చెప్పినప్పుడు మనకు అలా కాగన అనుకుంటాడు, ఈ అమ్మాయి అనేది నాకు అనేది మళ్ళీ నాకు కూడా రిజెక్షన్ అనేది దొరుకుతుంది అనుకుంటూ చాలా సంతోషిస్తాను అనమాట. ఎందుకంటే మన కాగన అనేది రిజెక్షన్ అనేది దొరుకుతుంది, నేను వచ్చి ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ని, అదేవిధంగా నాకు వచ్చేసి అంత స్కిల్స్ అలా టాలెంట్ అనే పర్సన్ లేకుండా నేను, కాబట్టి నన్ను కూడా ఈ అమ్మాయి కూడా రిజెక్ట్ చేస్తుంది అనుకుంటాను అనమాట. కానీ ఆ యొక్క ప్రిన్సెస్ అలెక్సియా వచ్చేసి తను అనేది యాక్సెప్ట్ చేస్తారనమాట. యాక్సెప్ట్ చేసరికి మన అనేది షాక్ అయ్యి చూస్తూ ఉంటారు అనమాట. తనని నిన్నెందుకు ఈ అమ్మాయి నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేసింది అనుకుంటూ తనని చూస్తూ ఉంటాను అనమాట. అప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ అలెక్సియా అంటుంది, నీలాంటి పర్సన్ అని నేను వెతుకుతున్నాను, నువ్వు దొరికావు కాబట్టి నీకు అనేది మన రేపటి నుంచి మన ఒక రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తాను అనమాట. అప్పుడు నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన కాగన అనేది క్యాంటీన్లో సీన్ అనేది ఓపెన్ అవుతుంది. క్యాంటీన్లో వచ్చి తన ఒక ఫ్రెండ్స్ అలాగే తన యొక్క క్లాస్మేట్స్ వాళ్ళందరూ అనేది తనని చాలా కోపంగా చూస్తుంటారు అనమాట. చూస్తున్నప్పుడు మన కాగన అనేది సరైనగా నడుచుకుంటూ వెళ్తుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి ఒక స్టూడెంట్ అంటాడు అనమాట, ఇతనికి అంత స్కిల్స్లో టాలెంట్ అయిన పర్సన్ కూడా కాదు, కానీ ప్రిన్సెస్ అలెక్సియా ఇతను ఎట్లా రిలేషన్షిప్లోకి వెళ్ళి ఇతను ఎట్లా ట్రేడింగ్ చేస్తుంది మన ప్రిన్సెస్ అలెక్సియా అనుకుంటూ ఉంటారు అనమాట అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ. అప్పుడు మన కాగన అనేది, అసలు నేను ఏంది ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్గా ఉండాల్సిన వ్యక్తి నేను అనేది ఇప్పుడు వచ్చేసి అందరి మధ్యలో నేను అనేది ఈ విధంగా ఉన్నానని అనుకుంటాను అనమాట మన కాగన వచ్చేసి. అనుకుంటూ మన కాగన అనేది అక్కడ ఉన్న ఫుడ్ అనేది తీసుకొని అతను అనేది తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అతని ఫ్రెండ్స్ కూడా అనేది కూర్చొని తింటుంటారు అనమాట. అప్పుడు వచ్చి అతని ఫ్రెండ్ అంటారు అనమాట, అతని ఫ్రెండ్ ఏమంటారంటే, నువ్వు వచ్చి చాలా లక్కీ అనే పర్సన్, నువ్వు వచ్చేసి ప్రిన్సెస్ అలెక్సియాతో డేటింగ్ చేస్తున్నావు కాబట్టి మంచి మెమరీస్ చేసుకో అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి మన ప్రిన్సెస్ అలెక్సియా అనేది మన కాగన దగ్గరికి వస్తానమాట. వచ్చి మన కాగనతో అంటున్నప్పుడు, నేను కూడా మీతో కూర్చొని తినొచ్చు అని అడుగుతానమాట. అప్పుడు అతని ఫ్రెండ్ అనేది కూర్చొని తిను అంటే అని చెప్తారన్నమాట భయపడుతూ. అప్పుడు వచ్చేసి మన కాగన పక్కపడి అనేది కూర్చొని తింటూ ఉంటుంది అనమాట. అప్పుడే మన కాగన అనేది అసలు ఈ అమ్మాయి అనేది నచ్చలేదన్నమాట. ఎందుకంటే మన కాగనకు అనేది రిజెక్షన్ దొరుకుతుంది అనుకుంటాడు. కానీ మన కాగనకు అనేది ఈ అమ్మాయి ప్రపోజ్ చేయడం వల్ల అందరి దృష్టిలో ఇతను వచ్చేసి ఇతని పేరు అనేది బయటికి వెళ్తుంది అనమాట. అంటే అందరి దృష్టిలో ఇతను పడుతున్నాడు కాబట్టి నేను వచ్చేసి తొందరగా ఈ అమ్మాయి అనేది వదిలించుకోవాలి, తొందరగా అనేది ఈ అమ్మాయితో రిజెక్షన్ చెప్పించుకోవాలనుకుంటూ మన కాగన అనేది ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అప్పుడే మన కాగనకు అనేది ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు అతనితో పాటు ప్రిన్సెస్ అలెక్సియా తింటుంది కదా, అయితే అతను కూడా అక్కడ తినే ఫుడ్ అనేది చాలా దారుణంగా తింటే తనకు అనేది చూనికి అనేది చాలా బ్యాడ్గా అనిపించింది అనేది రిజెక్షన్ చేస్తుంది అనుకుంటూ మన కాగన అనేది అక్కడ ఉన్న ఫుడ్ అనేది చాలా దారుణంగా తింటూ ఉంటుంది అనమాట. తింటున్నది ప్రిన్సెస్ అలెక్సియా చూసి నవ్వుతుంది అనమాట. నవ్వి కానీ ఏమన్నది అనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు మన ప్రిన్సెస్ అలెక్సియా అంటుంది, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాబట్టి నేను అనేది ఈరోజు ఈవినింగ్ అనేది ఫిజికల్ యాక్టివిటీస్ కానీ నేను వచ్చేసి నా ఒక క్లాస్లోకి రా, మనం అనేది ఎలా ట్రైనింగ్ తీసుకుందామని చెప్తాను అనమాట. అప్పుడు మనకు కాగన ఉంటాడు అనమాట, మేము ఎలా వస్తాము, మాది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది కదా అంటారనమాట. అంటే వాళ్ళది వేరే అనమాట. మన కాగన వచ్చేసి లోయర్ స్టూడెంట్ కాబట్టి మన కాగన ట్రైనింగ్ వేరే ఉంటుంది, మన ప్రిన్సెస్ అలెక్సియా ఒక ట్రైనింగ్ వేరే ఉంటుంది అనమాట. ఆ విధంగా ప్రిన్సెస్ అలెక్సియా అంటుంది, ఏం పర్లేదు నేను వచ్చేసి మేనేజ్ చేశాను, సార్ వాళ్ళకి చెప్పేశాను కాబట్టి నువ్వు వచ్చేసి ఈరోజు నాతో పాటే ట్రైనింగ్ తీసుకుంటావు అని చెప్పేసాను అనమాట. చెప్పేసి మన కాగనతో అనేది చెప్పి వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళిపోయాక మన కాగన వచ్చేసి నెక్స్ట్ సీన్లో అనేది ఆ ఒక ప్రిన్సెస్ అలెక్సియాతో అనేది ట్రైనింగ్ తీసుకొని అనేది వెళ్తాడు. అప్పుడు వెళ్ళినప్పుడు అనేది అక్కడ ఒక మాస్టర్ అనేది ఉంటాడు అనమాట. అప్పుడు అతను చూసి కాగన అనేది కొంచెం సంతోషిస్తారనమాట. ఎందుకంటే అతని యొక్క క్లాస్లో లోయర్ స్టూడెంట్ కాబట్టి అతనికి అనేది ఈ విధంగా మాస్టర్ అనేది ఉంటారనమాట. కానీ ఇక్కడ వచ్చేసి హైయర్ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళందరూ చాలా మంచి ర్యాంక్ ఉన్న స్టూడెంట్ కాబట్టి వీళ్ళకైనా ఒక మాస్టర్ అనేది పెడతారు, దాన్ని ట్రైనింగ్ అనేది తీసుకోబోతున్నారు. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ అనేది చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది, చాలా బాగా నేర్చుకోండి అని చెప్తారు అనమాట. అప్పుడు అతను అంటాడు, ఒక మాస్టర్ అంటాడు అనమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క బుకింగ్ స్టైల్ అనేది చాలా ఒరిజినల్ బుకింగ్ స్టైల్ అనమాట. ఇది వచ్చేసి ఒరిజినల్ బుకింగ్ స్టైల్ కాబట్టి మీరు అనేది మంచిగా నేర్చుకోండి అని చెప్తారు అనమాట. అదేవిధంగా ఈ యొక్క బుకింగ్ స్టైల్ అనేది అప్పుడు చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసి డార్క్ నైట్ ప్రిన్సెస్ అనేది అలెక్సియా వాళ్ళ సిస్టర్ అనేది ఈ యొక్క బుకింగ్ స్టైల్ అనేది చాలా ఈజీగా మార్చింది. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనం చాలా ఈజీగా నేర్చుకోగలుగుతున్నాం అని చెప్తారనమాట. అదేవిధంగా మీరు అనేది ఒక ట్రైనింగ్ అనేది తీసుకోండి అని చెప్తారనమాట. అప్పుడు మన అలెక్సియాతో అనేది మన కాగన అనేది ట్రైనింగ్ అనేది తీస్తూ ఉంటారు అనమాట. వాళ్ళిద్దరు అనేది ఫైటింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. అప్పుడు మన కాగన అనేది అలెక్స్ యొక్క టెక్నిక్ అనేది చూస్తుంటారు అనమాట. కానీ అలెక్స్ యొక్క టెక్నిక్స్ అనేది చాలా నార్మల్గా ఉంటాయి అనమాట. ఆ ఒక టెక్నిక్స్ అనేది చాలా ఈజీగా మన కాగన అనేది ఎదుర్కొంటూ ఉంటారు అనమాట. అప్పుడు మన కాగన అంటారు అనమాట, నీ ట్రైనింగ్ నీ యొక్క ట్రిక్స్ అనేవి చాలా నార్మల్గా ఉన్నాయి కానీ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి అని చెప్తారనమాట. ఆ విధంగా చెప్పి మన కాగనతో అనేది ఫైటింగ్ అనేది చేసుకుంటూ ఉంటుంది అనమాట ఆ అమ్మాయి అనేది. అప్పుడు వచ్చేసి కాగనతో అనేది చాలా బాగా ఫైటింగ్ అనేది చేస్తారనమాట. ఆ రోజు అనేది ఆ యొక్క ఫైటింగ్ అనేది ముగుస్తుంది. ఈ యొక్క వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ యొక్క వీడియో అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. అదేవిధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.